హాయ్ అండి, వెల్కమ్ టు దేవా వ్లాగ్ ఛానల్. ఈరోజు నేను రాజమండ్రి స్టార్ అండ్ స్టార్ హలీం దుకాణం దగ్గర ఉన్నానండి. ఇప్పుడు రాజమండ్రి వారికి హలీం అనగానే గుర్తుకొచ్చేది స్టార్ అండ్ స్టార్ అనండి. హైదరాబాద్ వారికి పిస్తా హౌస్ ఎలాగో రాజమండ్రి వారికి స్టార్ అండ్ స్టార్ అలాగా. వీళ్ళ తయారు చేసే విధానం చాలా బాగుంటుందండి. హలీం అనేది మటన్ హలీం చాలా రుచిగా ఉంటుంది. అది అంత రుచిగా కారడానికి గల కారణాలను మీకు నేను వీడియో రూపంలో చూపిస్తానండి. వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారన్నది. ఓకేనండి. ఇదిగోండి మాంసం దుకాణం దగ్గరకు వచ్చాము. మాంసం చాలా లేతగా ఉందండి, పోతు మాంసం అండి. ఇది మన రాజమండ్రిలో వచ్చేసి కేజీ 800 రూపాయలు అమ్ముతారండి. అండి బోను హలీంకి వచ్చేసి వీళ్ళు బోన్లెస్ కొడుతున్నారు అన్నమాట అండి. బోన్లెస్ ఉండాలి హలీంకి. మాంసం అయితే చాలా స్మూత్గా తెగిపోతుందండి, చాలా లేతగా అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. మంచి కండ ముక్కలు కొడుతున్నారండి. జింజర్ గార్లిక్ పేస్ట్, వైట్ పేపర్, బ్లాక్ పేపర్, కబాబ్ చీనీ, ఇలాయచీ, షాజీరా, దాల్చీనీ, కరణ్ ఫూల్, लौंग ऑयल, कस्तूरी मेथी, रेड मिर्ची पाउडर, धनिया पाउडर, जीरा पाउडर, पసుపు కలుపుతారు. అదే మసాలాలు పౌడర్ చేసి కలుపుతారు అందులో. రెండు ప్యాకెట్ల డాల్డా వేసుకున్నారండి. డాల్డా బాగా వేగిస్తున్నారండి. అది వేగాక పచ్చిమిర్చి వేస్తున్నారు. దాని తర్వాత కలిపి పెట్టుకున్న మసాలాలన్నీ వేస్తున్నారండి దాంట్లో. అది బాగా ఉడికాక శుభ్రం చేసుకున్న మటన్ వేస్తున్నారండి దాంట్లో. దీనిని ఇలాగా 4 గంటలు ఉడికిస్తారంటండి మూత పెట్టేసి. ఈలోపు మనం మాస్టర్ చెఫ్ ఇంటర్వ్యూ తీసుకుందామండి. ఆయన ఏ డీటెయిల్స్ చెప్తారో చూద్దాం. ఇదిగోండి, ఈ స్టార్ అండ్ స్టార్ మటన్ హలీం ఎంత రుచిగా రావడానికి ప్రధాన వంటదారు మన దగ్గర ఉన్నారండి. ఆయన గురించి కొన్ని డీటెయిల్స్ మనం అడుగుదాం. మీ పేరేంటండి? ముహమ్మద్ అజీమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. మన స్టార్ అండ్ స్టార్ వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు మటన్ హలీం అందిస్తున్నారు? 11 సంవత్సరాల నుంచి అండి. మీకు ఇంత రుచిగా రావడానికి కారణం స్టార్ అండ్ స్టార్ వాళ్ళు మీకు ఎలా సహాయపడతారు? వాళ్ళు మనం చెప్పినట్టు మెటీరియల్ ఇస్తారు, ఎంత రుచిగా ఎప్పుడు ఇస్తారు, మాకు బాగా చూసుకుంటారు. మటన్ క్వాలిటీ అది బాగుంటుందండి? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఈయన మాటల్లోనే ఉన్నాం. స్టార్ అండ్ స్టార్ వాళ్ళ సహకారం వల్ల ఆయన ఏది అడిగితే అది ఇవ్వడం వల్ల మటన్ అంత రుచిగా వస్తుందంట. చాలా థ్యాంక్స్ అండి. 4 గంటల తర్వాత మూత తీస్తున్నారండి. పీసులు బయటకు తీస్తున్నారు. 4 గంటలు ఉడికించారు కదండి, పీసు బాగా ఉడికిపోయింది. బాగా
బాగా మెత్తగా ఉడికినట్టు కనబడుతుందండి పీసు. ఈ పీసులన్నీ ఒక పెద్ద డేక్సాలోకి వేస్తున్నారండి. డేక్సాలోకి తీసుకున్న మటన్ని పెద్ద దొంగతోటి బాగా నలగొడుతున్నారండి, దంచుతున్నారు. ఒక 4 మనుషులు అరగంట సేపు దంచారండి దీన్ని, పీసు అయిపోయేలాగా. దంచుకున్న మటన్ని మళ్ళీ తీసుకొచ్చి కడాయిలో వేస్తున్నారండి. మళ్ళీ బాగా ఉడికించినాక దాంట్లో మసాలాలు వేస్తున్నారండి. మసాలాలు పచ్చిమిర్చి పేస్ట్ అండి అది. వేసి బాగా కలుపుతున్నారండి. ఇది గోధుమ పిండి పేస్ట్ అండి. ఇది ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్. ఇది అంతా గోధుమ పిండి అండి. ఇట్లా పాల ప్యాకెట్లు వేస్తున్నారండి. 1 లీటర్న్నర పాలు వేస్తున్నారండి. 3 ప్యాకెట్లు వేస్తున్నారు. దీని తర్వాత ఇంకా మూత పెట్టేస్తారండి. పొయ్యి కూడా ఆర్పేస్తారు. మళ్ళీ 3 గంటల తర్వాతే ఆ మూత తీస్తారు. ఈలోపు మనం స్టార్ ఇన్ఛార్జ్ అయిన శివగారిని కలిసి ఒక ఇంటర్వ్యూ తీసుకుందామండి. ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తారో విందాం. ఇదిగోండి, మనం స్టార్ ఇన్ఛార్జ్ దగ్గర ఉన్నామండి. ఆయన మాటల్లోనే వారు ఏ విధంగా క్వాలిటీ మటన్ హలీం ఇస్తున్నారో మనం తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు శివ అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి? 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇక్కడ మీరు చేసే పని ఏంటండి? నేను మొత్తం ఆల్రౌండ్ చూసుకుని మొత్తం వీళ్ళకి ఏం అన్ని రెస్టారెంట్లో చేసేవాడిని. హోమ్ సామాన్లు వచ్చేవాడిని, మెటీరియల్స్ సోప్ అన్నీ A to Z. మీ మటన్కి రాజమండ్రిలో చాలా పేరు ఉందండి. స్టార్ అంటే ఇంకా దానికి తిరగలేదు. దానికి కారణం మీరు చెప్పగలరా? మీరు ఏమేమి అందిస్తారు, ఏంటి మెటీరియల్? మా హైదరాబాద్ వచ్చిన అజింబాయికి మాస్టర్గా కావాల్సిన మెటీరియల్ ఒకరు ఏది తొక్కలు లేకుండా ఏం కావాలంటే ఏది అన్ని ఐటమ్స్ అరేంజ్ చేసేవాళ్ళం. పలానా లేదనుకోను. ఓకేనా. మీరు మటన్ మీరు పోతిస్తారా, మామూలు గుర్ర మాంసం వేసేస్తారా? నెంబర్ 1 పోతు మాసం అండి. పోతు మాసం అండి. బోన్లెస్ అండి? బోన్లెస్ అండి. మీరు వేసే ఇంగ్రీడియంట్స్ అండి? మసాలా ఐటమ్స్ యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, హల్దీ, మిర్చి, ఇది క్యానామే అది హలీం సంబంధించిన ఐటమ్స్ ఉంటుంది. ఒక ఐటమ్ ఉంటుంది, అది కూడా అందరూ వేస్తారు ఐటమ్స్. పాలు వేస్తారు, గీ, డాల్డా, ఆయిల్. అదే మీరు పౌడర్లో కొనేస్తారండి? అవి ఐటమ్స్ ఓన్గా తయారు చేస్తారా? ఇందులో కొన్ని మెయిన్ ఏంటంటే గోధుమలు. చాలామంది గోధుమ పిండి వేస్తారు. మేము గోధుమ కాదని గోధుమలు తెచ్చి ఆడించి గోధుమలు వేస్తాం అన్నమాట. అది ఇప్పుడు 10 కేజీలు మటన్ అనుకో, సపోజ్ 5 కేజీలు నూకేస్తాం అన్నమాట. అంటే 10 కేజీల మటన్కి 5 కేజీలు నూక, అలా 30 కేజీల మటన్కి 15 కేజీలు నూక, అలా వేసుకుంటే దాని క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట.
మీరు పౌడర్లో కొంటారండి, ఇక్కడ ఓన్గా తయారు చేస్తారా? చేస్తాం ఓన్ తయారు చేస్తారండి. ఓన్గా ఇక్కడ మైటలు యాలకులు అన్ని పౌడర్ తెచ్చేస్తాం, మాస్ గారు ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనండి. ఇక్కడ అన్ని మిర్చి ఏంటి అన్ని మీకు ప్రిపేర్ చేసుకుంటారు. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో మనం విరివిగా వాడేది ఏంటంటే నెయ్యి వాడతామండి. మీరు ఏ నెయ్యి వాడతారండి? ఇదిగో ఒరిజినల్ ఘీ వాడతామండి. మొన్న దాకా 600 రూపాయలు కేజీ. ఇది కేజీ 600 రూపాయలు. కేజీ 600 రూపాయలు. మా ఓనర్ గారు దేనికి కాంప్రమైజ్ ఎవరు, దేనికి తగ్గనవారు కూడా. ఆల్రెడీ మొన్నటిదాకా 450 రూపాయలు 470 రూపాయలు ఆయిల్ నెయ్యి తెచ్చేవాడిని. అది మా సార్కి నచ్చలేదు. అది స్మెల్ రావట్లని చెప్పి రూపాయి తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్లేదు మంచిగా తీసుకురామంటే ఇక నెంబర్ 1 ఘీ తెచ్చాం. ఓకేనండి. ఇక్కడ వీళ్ళ సార్ కానీ ఎక్కడ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా రూపాయి కాదు ముందు పేరు సంపాదించాలి అనే నానుడి మీద వీళ్ళు వెళ్తున్నారండి. అది చాలా గొప్ప విషయం అండి. చాలా సంతోషం అండి శివ గారు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకేనండి. మటన్ హలీంలోకి మరింత టేస్ట్ వచ్చేదండి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. హలీం పైన వేస్తారండి ఇవి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తయారు చేసే విధానం మీరు చూడొచ్చు. చూడండి చాలా చక్కగా ఫ్రై అయినాయండి. చాలా స్మూత్గా ఉన్నాయి, గోల్డ్ కలర్లో చాలా బాగా ఫ్రై అయినాయండి. 3 గంటల తర్వాత మూత తీసి దొంగ పెట్టుకుని కొడుతున్నారండి హలీంని బాగా పేస్ట్ అయ్యేంత వరకు. ఇంకా ఆల్మోస్ట్ హలీము తయారైపోయినట్టేనండి. लिखा के डाला 490. వేడి వేడి హలీం రెడీ అండి. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, పైన నెయ్యి వేస్తున్నారండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ అదిరిపోయింది, చాలా బాగుంది. 5 స్టార్ రేటింగ్. ఇది హలీమా ఐస్ క్రీమా అనిపిస్తుంది. ఒక రివ్యూ అడగడానికి తీసుకుని వచ్చానండి. అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజమండ్రి అండి. మాది రాజమండ్రి అండి. జస్ట్ ఇక్కడ ఏ హలీం కొన్నారండి? మటన్ హలీం తీసుకున్నాను. ఇక్కడే కొనడానికి కారణం ఏమైనా తెలుసుకోవచ్చండి? ప్రతి సంవత్సరం స్టార్ అండ్ స్టార్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఏమైనా వేరియంట్గా ఉంటుందండి? బాగుంటుందండి ఇక్కడ టేస్ట్. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఎవరికైనా ప్రిపేర్ చేస్తే ఏం చేస్తారండి? హలీం ఎక్కడ తినాలని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? స్టార్ అండ్ స్టార్ దగ్గర తినమని. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ. సంవత్సరం నుంచి రెగ్యులర్ రంజాన్ వస్తే కంపల్సరీ వీక్ లో కనీసం 3 ఇక్కడ ఉంటాం. ఇక్కడే తింటారు? ఇంకెక్కడ తినాం, ఓన్లీ స్టార్ అండ్ స్టార్. ఓకే, మీ పేరండి? నా పేరు ఖలీల్ అండి, ముస్లిం నేను. నాది ధవళేశ్వరం. అవునండి. నేను చేసేది ఆలిక్స్ ఫ్యాక్టరీలో, కానీ పర్టికులర్ గా దీనికోసం వస్తుంటాను. ఓకేనండి, వివరించడం అంటే మీకు మటన్ అసలు మీకు టేస్ట్ ఎలా ఉంటుంది? మటన్ అల్టిమేట్ అండి. మటన్ క్వాలిటీ కానీ వీళ్ళు చేసే విధానం కానీ ఇంకెక్కడ జాంపేటలో మనకి ఇంకెక్కడ దొరకదు. రాజమండ్రిలో ఇంకెక్కడ ఈ క్వాలిటీ ఎవరెవరు, ఈ ప్రైస్ లో కూడా ఎవరెవరు. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ కన్నా ప్రిఫర్ చేస్తారా? ఖచ్చితంగా అండి. నేను ఒక్కొక్కసారి వీక్లీ 3 వస్తానంటే రోజు ఇది మా తమ్ముడు రోజుకి ఒకటి వేసుకుని వస్తాను నేను. మా ఫ్రెండ్ ఉన్నాడు రెగ్యులర్ ఫ్రెండ్, హలీంకి కానీ బిర్యానీకి కానీ, అరాఫత్ అని చెప్పి. ఆడైతే రెగ్యులర్, ఇంకా వీక్లో 3 సార్లు వస్తే 2 టైమ్స్ ఆడుతూనే వస్తాను. ఒకసారి మాత్రం ఇలా మా తమ్ముడైనా లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ కానీ ఎవరో ఒకళ్ళు. ఓకే,
చూసారు కదండి, ఎవరన్నా దుకాణానికి కస్టమర్స్ ఉంటారు కానీ ఇక్కడ మట్టుకు ఫ్యాన్స్ ఉన్నారు. ఫుల్ ఫ్యాన్స్ అనమాట, ఇంకా దాంట్లో తిరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ మనకి పిస్తా ఎలాగో ఇంకా రాజమండ్రి స్టార్ అండ్ స్టార్ అలాగనమాట. దాంట్లో ఇంకా స్టాంప్ రాజమౌళి స్టాంప్ ఇంకా సూపర్ హిట్ సినిమా ఇప్పుడు ఇక్కడ తేడా లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ అండి, బాగా చెప్పారు. ఇదిగోండి, మొత్తానికి స్టార్ అండ్ స్టార్ వారి హలీం తయారీ విధానం చూసాము. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన స్టార్ అండ్ స్టార్ వారి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.